మంచి విషయాలు దేవుని సేవకురాల ద్వారా మనం విన్నాం. దేవుడు మన మేలును కోరి కుటుంబ వ్యవస్థ గురించి చాలా విషయాలు తన గ్రంథంలో రాయించాడు. ఎందుకంటే కుటుంబం అంటే దేవునికి చాలా ఇష్టం. కుటుంబంలో ఏ ఒక్కరు బాగోపోయినా, ఏ ఒక్కరు సరైన దేవుని మార్గంలో లేకపోయినా తల్లడిల్లిపోయేది ఆ తండ్రి అయిన దేవుడే. ఈ భూమి మీద కుటుంబానికి సంబంధించిన యజమానైనా యజమానురాలైనా కుటుంబంలో ఉన్న పిల్లలందరూ బాగుంటేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఏ ఒక్కరికి బాగోపోయినా, ఏ ఒక్కరి బ్రతుకు సరిగా లేకపోయినా అలా భవిష్యత్తు సరైన రీతిలో దేవునిలో సెట్ అవ్వకపోయినా తల్లిదండ్రులైనటువంటి వారు చాలా వేదన పడతారు. చాలా వేదన. అందుకే దేవుడు చెప్పాడు, మీరు బాగుండాలని కోరుకునేది నేను, మీరు రక్షణలో ఉండాలని, రక్షణ ఆనందంలో ఉండాలని, ఎప్పుడు సంతోషంగా, సమాధానంగా, ప్రేమగా నాలో మీరు వర్ధిల్లాలని, నా చిత్తాన్ని, నా పనిని జరిగించి నా మహిమకు కీర్తి తెచ్చి మీరు నా చెంతకు చేరి అనేకులను మీరు చేర్చుతారని ఎదురు చూస్తున్నాడు ఆ తండ్రి. ఈ భూమి మీద ఒక కుటుంబంగా మనం ఉన్నామంటే దానికి కారణం ఆ తండ్రి. ఆ తండ్రి అయినటువంటి దేవునికి కూడా పరలోకంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో కుమారులు ఉన్నారు. ఆ కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి సమస్యలు లేవు. వాళ్ళు చాలా బాగున్నారు. ఒకరికి ఒకరు లోబడుతూ, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ చాలా బాగున్నారు వాళ్ళు. అలాగా ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఒక కుటుంబాన్ని భూమి మీద స్థాపించి ఆ కుటుంబానికి నిన్ను యజమానిగా, యజమానురాలిగా ఉంచి మిమ్మల్ని ప్రేమించి ఆస్వాదించి గర్భఫలాలను, కుమారులను, కుమార్తెలను అనుగ్రహించాడు. వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి. దేవునికి పనికొచ్చే ప్రయోజకులుగా వాళ్ళని మనం మలచాలి, దిద్దాలి. అది మన పని. వాళ్ళకి పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళు బాగుండాలి, దేవుడు కోరుకున్నట్టుగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే దేవుడు చెప్పినట్లుగా కుటుంబంలో తలగా ఉన్నటువంటి వారు చేసి తీరాలి. కుటుంబానికి తల ఎవరు? పురుషుడే.
నెక్స్ట్ బాధ్యత గృహ పరిపాలన స్త్రీ, భార్య. ఇది వాళ్ళిద్దరూ చక్కగా మాదిరిగా భయంతో భక్తితో ఉన్నప్పుడు దేవుని చిత్తం అనేది వారి ద్వారా ఖచ్చితంగా నెరవేరుద్ది. కనుక కుటుంబానికి కొన్ని విలువలు ఉన్నాయి, కుటుంబానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎంతో పని ఉంది, దేవుని పని. ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశంతో ఆయన సంకల్పం చెప్పున భూమి మీద ఉద్భవించింది కుటుంబం. ఈ కుటుంబాన్ని, ఈ చిన్న కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే రేపు పెద్ద కుటుంబంలోనికి నిన్ను తీసుకెళ్ళటానికి. ఈ కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, ఈ కుటుంబంలో నువ్వు మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయినప్పుడు, అందరి ప్రశంసలు పొంది అందరి చేత ఆదరించబడేటట్లు, అందరూ మెచ్చుకునేటట్లు, అందరూ మీ వద్దకు వచ్చేటట్లు, అందరూ మిమ్మల్ని ప్రేమించేటట్లు, అందరూ మీ మాట వినేటట్లు, అందరూ మిమ్మల్ని ఎంతో గౌరవంగా మర్యాదగా చూసుకునేటట్లు మీరు ట్రైన్ అవ్వాలి, మీరు ట్రైనింగ్ అవ్వాలి. ఈ కుటుంబంలో మీరు పాస్ అవ్వాలి. తండ్రిగా నువ్వు పాస్ అవ్వాలి, తల్లిగా నువ్వు పాస్ అవ్వాలి, కొడుకుగా, కోడలుగా, కుమార్తెగా మీరు పాస్ అవ్వాలి. మీరు దైవికంగా ఉండాలి. దేవుల్లో ఉన్నంత కాలం, వాక్యంలో ఉన్నంత కాలం అది కనపడుతుంది. అలా ఉండాలనే దేవుడు రాశాడు. కానీ మధ్యలో అపవాది అనేవాడు, అపవాది సంబంధులు, మనుషుల్లో అపవాది సంబంధులు ఉంటారు. అపవాది డైరెక్ట్గా దాడి చేయడు, వాడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు, వారి ద్వారా దాడిని ప్రారంభిస్తాడు. ఎందుకంటే దేవుని కుటుంబం పచ్చగా ఉండటం ఇష్టపడని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అపవాదే. ఓర్చుకోలేడు వాడు, అస్సలు ఓర్చుకోలేడు, అసూయపరుడు. ఏ కుటుంబం అన్నా బాగుందంటే వాడి కడుపు రగిలిపోతుంటుంది. ఏ కుటుంబమైనా కలిసి ఉందంటే వాడు కళ్ళు మండిపోతుంటాయి. ఎలాగైనా పడగొట్టాలి, ఎలాగైనా విడగొట్టాలి, ఎలాగైనా మంట పెట్టాలి, ఒకరికి పడకుండా చేయాలి అన్నదే వాడి ధ్యేయం. కంకణం కట్టు కూర్చున్నాడు వాడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడికి టైం ఎక్కువ లేదని. అందుకే బహుక్రోధం గలవాడి దేవుని పిల్లలైన వారి దగ్గరికి వాడు దిగి వచ్చాడు, కుటుంబాలలోకి దిగాడు. వాడు దిగి ఎవరు బలహీనులో అనగా భక్తిహీనులో, అవిశ్వాసులో, లోక ఆశలు, లోక చింతలు, లోక స్టేటస్లు, ఇవే బలహీనతలు, మనిషి బలహీనతలు. ఈ బలహీనతలు వాడి ఆయుధాలు. అటువంటి వారిలోనికి వాడు దూరతాడు. అటువంటి వారి మీద వాడు తన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు.
మనుషుల ద్వారానే. వాడు ప్రవేశించాడంటే మంచివారు చెడ్డవారిగా మారిపోతారు, విశ్వాసులు అవిశ్వాసులు అవుతారు, పరిశుద్ధులు అపవిత్రులు అవుతారు, దేవునియందు భయం కలిగిన వాళ్ళు బరి తెగించి బతుకుతారు. దీనంతటికీ కారణం వాడే. దీనికి సింటమ్స్ అర్థమైపోతాయి. విశ్వాసం తగ్గిపోతుంది, దేవుని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, దేవుని మందిరం మీద ఆసక్తి తగ్గిపోతుంది, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను చులకనగా చూసేస్తుంటారు. ఇక దేవుడంటే ఇక నామకార్థం అయిపోతుంది, అంత నామకార్థ పరిస్థితి అయిపోతుంది, వేషధారణ అయిపోతుంది, ఇక యాక్టింగ్ అయిపోతుంది, నటనకు అలవాటు పడిపోతారు. అప్పుడు ప్రారంభమైనట్టు ఆ కుటుంబ పతనం. అందుకే ఆయన అంటాడు, మీరు అపవాదికి చోటు ఇవ్వకండి, వాడి ఆలోచనలకి చోటు ఇవ్వకండి. చోటు ఇచ్చారా వాడు మిమ్మల్ని అదో పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతాడు. జాగ్రత్త. వాడి సంగతి మీకు తెలీదు. వాడు నా దగ్గర ఉన్నప్పుడే, అనగా పరలోకంలో ఉన్నప్పుడే పరలోకాన్ని గలిబిలి చేసినోడు. వాడు పరలోకాన్నే గలిబిలి చేశాడు. దేవుడున్నటువంటి లోకాన్నే గలిబిలి చేశాడు, యుద్ధాలు సృష్టించాడు వాడు. కనుక వాడికి మీరు చోటిచ్చారంటే మీ కుటుంబాన్ని గలిబిలి చేసేస్తాడు, యుద్ధాలు సృష్టించేస్తాడు, సమాధానాన్ని చెడగొట్టి కార్గిల్ వార్ ప్రారంభిస్తాడు. కనుక వాడికి, వాడి అనుచరులైన వారి ఆలోచనలకి భార్య భర్తలు చోటివ్వకూడదు. చోటివ్వకూడదు. చోటు ఇస్తావా అని అడుగుతాడు వాడు. ఆదాముని అడగలేదా? ఆదాముని, జస్ట్ 5 minutes మాట్లాడతాను, టైం ఇస్తావా? ఆదాము ఇవ్వలేదు వాడికి టైము. అందుకే పురుషుడు మిక్కిలి బలహీనమైన ఘటమని బైబిల్లో రాయలా. పురుషుడు శారీరకంగా బలవంతుడు, అలాగే మనస్సాక్షి విషయంలో, మనస్తత్వం విషయంలో కూడా బలవంతుడు. అంత త్వరగా నమ్మడు, అంత త్వరగా పడిపోడు, కొంచెం ముందు వెనక ఆలోచన చేస్తాడు. అందుకని పురుషుడిని వదిలేసి స్త్రీ దగ్గరికి వచ్చాడు వాడు. జస్ట్ 5 minutes టైం ఇస్తావా అవమ్మా అని అడిగాడు. 5 minutes? 5 minutes కుదరదు. సరే 4 minutes ఇవ్వు. వాడు 1 minute కూడా వస్తాడు. సరే 5 minutes వద్దులే, 1 minute టైం, 1 నిమిషం ఇవ్వు. స్త్రీని 1 నిమిషంలో పడగొడతాడు వాడు. ఎందుకు? ఆమె శారీర విషయంలో బలహీనురాలే, మనస్తత్వం విషయంలో కూడా బలహీనురాలే. త్వరగా అపార్థం చేసుకుంటుంది, త్వరగా నమ్ముతుంది, త్వరగా పడిపోతుంది. అందుకే మిక్కిలి బలహీనమైన ఘటం అన్నాడు. ఏంటండి? ఆమెని వశపరుచుకున్నాడు, లోపరుచుకున్నాడు. ఇక ఆ కుటుంబం ఏమైంది? దేవుని సన్నిధికి దూరం అయిపోయింది.
ఆశీర్వాదాలు పోగొట్టుకుంది, శాపాలు తెచ్చిపెట్టుకుంది, ఆరోగ్యం పోగొట్టుకుంది, అనారోగ్యం తెచ్చిపెట్టుకుంది, సంతోషకరమైన ఫలభరితమైన జీవితాన్ని పోగొట్టుకుంది. సమస్యలు, శోధనలు, శ్రమలను తెచ్చిపెట్టుకుంది. గనక కుటుంబం శ్రమల పాలు కాకుండా ఉండాలంటే అపవాదికి, వాడి అనుచరులకు చోటివ్వద్దు. ఎప్పుడు దేవుని సన్నిధి ఉండాలి మీతో. ఎప్పుడు దేవుని సన్నిధి మీతో ఉండాలి. దేవుని సన్నిధి మీతో ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మాటలు, దేవుని వాక్యము మీ హృదయంలో ఉండాలి. అవి పదే 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 మీకు గుర్తుకొస్తూ ఉండాలి. ఆ దేవుని గురించిన భయం ఉండాలి. శ్రేష్టమైన భక్తి జీవితం అనగా ప్రార్థనా జీవితం ఉండాలి. అదే లోక మాలిన్యం మీకు అంటకుండా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడగలుగుతుంది. యోసేపును చూశారుగా, తన కుటుంబ గుట్టు పరాయి వారికి చెప్పలేదు, పొరుగు వారికి చెప్పలేదు. అలా చెబితే ఆ పొరుగువారు, ఆ పరాయి వారు, వాళ్ళు దేవుని కోసం బతికే వాళ్ళు కాదు. వాళ్ళు పక్కా లోకస్తులు, వాళ్ళు పక్కా శరీరానుసారులు, పక్కా అవిశ్వాసులు, భక్తిహీనులు, భ్రష్టులు. పైకి భక్తి గల వారి వల్లే నటిస్తారంతే. వాళ్ళకు చెబితే చీప్ అయిపోయేది ఎవరు? తేలికైపోయేది ఎవరు? నీ భర్త గురించి నువ్వు చెడుగా చెప్తే నీ భర్త తేలికైపోతాడు. నీ బిడ్డల గురించి నువ్వు చీపుగా, తక్కువగా, చులకనగా మాట్లాడితే బయట వారి ముందు నీ బిడ్డలు చులకనైపోతారు. వాళ్ళకంటే చులకనయ్యేది నువ్వే. ఎందుకంటే నీ మీద వాళ్ళకు ఒక గ్రిప్ దొరుకుతుంది, నీ మీద వాళ్ళకి ఒక పట్టు దొరుకుతుంది. దాన్ని వాళ్ళు ఆయుధంగా చేసుకొని ఆ ఆయుధాన్ని నీ మీదే ఉపయోగిస్తారు. ఎల్లవా మా చెప్పచ్చు నీ సంగతి ఎవరికి తెలియదు. గనక కుటుంబంలో సమస్యలు ఉంటాయి, కానీ బయట వారి దగ్గర కుటుంబ ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళు మంచివారు కాకపోయినా వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడాలి. అలా మాట్లాడాలంటే నీకు పాజిటివ్ మైండ్ ఉండాలి. కీడును కూడా మేలుగా మార్చుకునే తత్వం నీలో ఉండాలి. చీకటిని కూడా వెలుగుగా చేసుకునే స్థితి నీకు ఉండాలి. చెడును కూడా మంచిగా మార్చగలిగినటువంటి సత్తా నీకు ఉండాలి. దానివల్ల నీ కుటుంబం పైకెత్తబడుతుంది, నువ్వు పైకెత్తబడతావు, నువ్వు కొనియాడబడతావు. అంతేగాని నీ బలహీనతలన్నీ, నీ కుటుంబం కదా అది, నీ కుటుంబ బలహీనతలన్నీ ఇతరుల పాలు చేయొద్దు, ఇతరుల చేతిలో పెట్టొద్దు, ఇతరుల చెవిలో వేయొద్దు. ఆత్మీయులంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతి దానిని ఆత్మకు తండ్రి అయిన దేవునికి చెప్పుకోవటం, వాళ్ళే ఆత్మీయులు. నువ్వు ఆత్మవు కదా, నీకు సంగతులు ఏమైనా ఉంటే ఆ సంగతుల్ని దేవుడు ఆత్మ, ఆయనతో పంచుకో. ఎందుకంటే నీ సంగతి ఆయనకే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. నిన్ను చేసింది ఆయనే.
గనక ఏదైనా రిపేర్ వస్తే ఆ వస్తువును చేసినటువంటి వ్యక్తి దగ్గరికే తీసుకెళ్ళాలా. కనుక నీకేదైనా ప్రాబ్లం వస్తే నిన్ను చేసినటువంటి ఆయన దగ్గరికే వెళ్ళాలా. వెళ్తే నీ సమస్య తొలగిపోతుంది. నీకు ఒక మంచి చక్కని మార్గం దొరుకుతుంది. కనుక దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి కుటుంబంలో ఉన్నవారు. కుటుంబం అంతా కలిసి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకొని ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే సమస్య అదృశ్యం అయిపోద్ది. అది కొండ వంటి సమస్య అయినా సరే. ఏమండి, చిన్న నలుసులాగా కనపడుతుంది మీకు. అది ప్రేమ ఐక్యతలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే షూనేమీరాలు దైవ సేవకుడికి తప్ప ఎవరికి చెప్పలేదు. తన భర్తకి ఎందుకు చెప్పలేదు? ఈమంత భక్తి ఆయనలో లేదు. ఈమెలో ఉన్నంత భక్తి, ఈమెలో ఉన్నంత దైవ జ్ఞానం ఆయనలో లేదు. చెప్తే అర్థం చేసుకోలేడు. పుసుక్కున నోరు జారుతాడేమో. నోరు జారితే భర్త పాపి అయిపోతాడు. అది ఆమెకు ఇష్టం లేదు. దాంతో గెహజీకి కూడా చెప్పలేదు. ఎందుకు? ఎలీషా అంత ఆత్మీయుడు కాదు వాడు. బాగున్నావమ్మ అంటే బాగానే ఉన్నావా అన్నాడు. వాడికి చెప్పాల్సిన అవసరం ఎందుకు? ఎలీషాలో ఉన్నంత భక్తి ఈళ్ళు లేదు. ఎలీషా దేనిని ఆశించడు. దేనినైనా ఆశించే గుణం వీళ్ళలో ఉంది. అందుకని వాడికి గుర్తుపట్టిందామా ఎవడు భక్తుడో ఎవడు భక్తిహీనుడో గుర్తుపట్టింది విశ్వాసి. ఈ రోజుల్లో అట్టటోళ్ళు లేరు. తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసాడంటే వాడే ఇక దేవుడు అనుకుంటున్నారు. బెంజ్ కార్లో షూటు బూట్ వేసుకుని దిగాడంటే వాడే రెవరెండు 72 అనుకుంటున్నారు. వాడిని మించినోడే లేడు అనుకుంటున్నారు. వాడే మాయగాడు, మోసగాడు. ఈ తెల్ల చొక్కా తెల్ల ప్యాంటే వేయమన్నాడా నిన్ను? అది వేస్తేనే భక్తుడు అన్నాడా నిన్ను? మరి ఇన్ని రంగులు ఎందుకు? ఎవరు చేశారు ఇన్ని రంగులు? ఎవరు చేశారు? ఆయన కదా ఇన్ని రంగులు చేసింది. ఎందుకు చేశాడు? ఆయన పిల్లల కోసం కాదా? గనక బట్టల్ని బట్టి భక్తుడని సర్టిఫికెట్ ఇకండి. వాడి బ్రతుకును బట్టి, వాళ్ళ క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ ప్రవక్తని బట్టి ఇవ్వండి సర్టిఫికెట్. ఎలీషా గారి బట్టలను బట్టి సర్టిఫికెట్ ఇవ్వలేదు. మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు. ఆయన ఇంటికి పిలుద్దాం, అన్నం పెడదాం. ఆయన ఎప్పుడో వస్తాడు. వచ్చినప్పుడు మన ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకుంటాడు. గనక మన డాబా మీద ఒక ఇల్లు కట్టి ఆయనకి ఇద్దాం. అందులో ఆయనకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేద్దాం. ఆయనకి ఏం కావాలి? బైబిల్ చదువుకోవడానికి దీపస్తంభం, బల్ల, మంచం, ఇయే కదా అరేంజ్ చేద్దాం. ఏమా నిజమైన భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును. నువ్వు చెప్పావంటే కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకు పై వేషాన్ని బట్టి అంచనా వేయదు. షూటు బూట్ వేసుకుని వైట్ వేసుకుని దగదగలాడిపోయాడు, లగ్జరీగా వచ్చేవాడు భక్తుడు అనుకుంటున్నారు. ఎలీషా గురించి బోడివాడు అని రాయబడింది. బోడోడిని పట్టుకొని ఏమంటుంది? భక్తి గల దైవజనుడు. అసలు బోడోడిని లెక్క చేస్తారా? ఈ కాలంలో ఉన్న వాళ్ళు బోడోడు ఏమన్నా ఎన్నదగిన వాడిగా ఉంటాడా?
అయి కాదు చూడాల్సింది, భక్తి. ఆయన చేర్చుకోవటం వల్ల మేలు కలిగింది. ఆమె గర్భం తెరవబడింది, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆ కుమారుడు ఒక బలహీనతతో చనిపోయాడు. విశ్వాసం. నేను అడగకుండానే ఇచ్చాడు గనుక, నేను ఇయ్యమంటే లేదు. ఆయన నా అవసరాన్ని గుర్తించి, నా ప్రాబ్లం తెలుసుకొని దేవునికి మొరపెట్టి నాకు సహాయం చేశాడు. ఆయన మీద విశ్వాసం, ఆయన ప్రార్థన మీద, ఆయన భక్తి మీద, ఆయన క్యారెక్టర్ మీద. ఎవరి సన్నిధిలో నేను ఉన్నానో తెలుసా అంటుంటాడు ఆయన అప్పుడప్పుడు. ఎవరి సన్నిధిలో ఉన్నాడు ఆయన? దేవుని సన్నిధిలో. దైవజనుడు. దైవజనుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు దేవుడు ఆయనతో ఉంటాడు. ఈయన ఎప్పుడు దేవునితో ఉంటాడు. ఆ వ్యక్తినే దైవజనుడు అంటారు. ఆయన దేవుని సన్నిధి నిత్యం ఆయనతో ఉంటుంది గనుకే దైవజనుడు. నిత్యము ఆయన హృదయం, మనస్సు ఈయనతో ఉంటుంది. అందుకే దైవజనుడు. అటువంటి దైవజనుని మీ ఇంట చేర్చుకుంటే ఆ దైవజనునికి ఒక ఫలం ఉంది. ఒక ఫలం, ఆ ఫలంలో భాగాన్ని మీకు ఇస్తానన్నాడు. ఆయన్ని చేర్చుకుంటే మీరు నన్ను చేర్చుకున్నట్టే అన్నాడు యేసుక్రీస్తు వారు మత్తయి 10లో. నన్ను చేర్చుకున్నట్టే సేవకుని చేర్చుకుంటే. అల్లాటప్ప సేవకులు కాదు, నిజంగా నా కోసం, సత్యం కోసం ఎన్ని చిత్రహింసలైనా పడటానికి సిద్ధపడినవాడు చేర్చుకుంటే మీరు నన్ను చేర్చుకున్నట్టే అన్నాడు. దొరికిందా? 10:40 మిమ్మల్ని చేర్చుకున్నవాడు. శిష్యులు ఎవరండి? శిష్యులు ఎవరు? పేతురు అంటాడు, మత్తయి 19లోనే అంటాడు, మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడించితిమి. చదవండి ఆ మాట కూడా. 19:27 పేతురు ఇదిగో మేము అన్నాడా, నేనన్నాడా? మేము. ఎంతమంది వాళ్ళు? ఎంతమంది? 12 మంది. ఈ 12 మందట సమస్తమును విడిచిపెట్టారా? ఏంది అన్నీ విడిచిపెట్టేశారా? నిన్ను వెంబడించితిమి. అంటే ఇక ఆయన్నే అనుసరించారు. ఆయన్ని పూర్తిగా చదువుతున్నారని అర్థం. ఆయన్ని పూర్తిగా చదువుతున్నారు అని అర్థం. ఆయన్ని అర్థం చేసుకుంటున్నారు అని అర్థం. అందుకే అంటారు, మేము ఏమి వింటిమో, ఏమి చూచితిమో, మా చేతులు నిదానించి వేటిని తనువులాడి కనుగొన్నయో వాటిని, ఆయనను, ఆ నామమును ప్రకటించకుండా ఉండలేము. వెంబడించినటువంటి వ్యక్తి మాత్రమే చెప్పగలిగిన మాట అది. ఒక్క తప్పు ఆయనలో లేదన్నాడు పేతురు గారు. ఆయన రాసిన పత్రికలు చదవండి. ఆయన నోట ఏ కపటమైనా లేదు.
మాకు కానరాలేదు. అపోస్తలుల సాక్ష్యాలు భలే ఉంటాయి. నిష్కల్ముషుడు, నిందారహితుడు, నీతిమంతుడు. ఎన్ని అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యాలు. అది వెంబడించటం అంటే. ఒక్క మాట ఆయన మీద పడనివ్వరండి. ఒక్క మాట ఆయన మీద పడనివ్వరు. అది వెంబడించటం అంటే. ఎలా వెంబడించారట? సమస్తమును విడిచిపెట్టి. ఎందుకు? ఏమనుంటే ఏదన్నా కష్టము సమస్య వచ్చినప్పుడు దాని వైపు చూస్తారు, దాని మీద ఆధారపడతారు, దాన్ని అమ్ముకొని తినొచ్చు అనుకుంటారు. అందుకని ఏం చేశారు? ఇక ఏదొచ్చినా ఆయన వైపే మనం చూడాలంటే ఏది మనకు మిగలకూడదు, వదిలేశారు అంతే. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. కనుక సేవ చేయాలనుకుంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి. సేవ చేయాలంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిరా సేవకి. కొంతమంది ఉంటారులేండి, అన్ని విడిచిపెట్టి వస్తారు, వచ్చి అన్నీ సంపాదించుకుంటారు. అదేంది? రాకముందు ఇల్లు లేదంట, వచ్చిన కొన్ని రోజులకే ఇల్లు, స్థలాలు, పొలాలు. ఊరు బాబు, అన్ని దేవుని కోసం అంటారు. అన్ని దేవుని కోసం అయితే పత్రాలు పట్టుకురా చూద్దాం. పత్రాలు యెహోవా పేరు మీద ఉండవు, వీడి పేరు మీదే ఉంటాయి, వీడికి సంబంధించిన వాళ్ళ పేర్ల మీద ఉంటాయి. అదేంది మరి? ఎందుకు? దేవుని పేరు మీద ఉంటే అది అమ్మాలంటే దేవుడు రావాలి, దేవుడు రాడుగా. ముద్రలు. వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. వచ్చి ఏమన్నా సంపాదించారా? ఏమన్నా సంపాదించుకున్నారా? ఏమీ సంపాదించలేదండి. ఏమి సంపాదించకపోగా వాళ్ళని వాళ్ళు కూడా పోగొట్టుకున్నారు. వాళ్ళ ప్రాణాలను కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. నరసింహరావు ఒక పాట రాశాడు, నీ రక్తమే చూశారు. యేసు రక్తం చూశారా వాళ్ళు? చూసి ఒక నిర్ణయం తీసుకున్నారు, తమ రక్తమునే కార్చారు. ఆయన రక్తాన్ని చూసిన వాళ్ళు ఏం చేశారు? తమ శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని కూడా కార్చారు. సువార్తను చెప్పారు. రక్తాలు కారుతున్నా సువాసనగా మారిపోయారు. దేవునికి, ఈ లోకానికి ఒక సువాసన. వాళ్ళ గురించి ఒక మాట రాయబడింది. వాళ్ళట భార్యని వెంట పెట్టుకొని సేవ చేశారట. పెళ్ళైనోళ్ళు ఎవరి భార్యని వాళ్ళు వెంట పెట్టుకొని సేవ చేశారంట. అంటే సేవ చేయటానికి భార్య కూడా సమర్పించుకుంది. సేవకు భార్య కూడా తన జీవితాన్ని సమర్పించుకుంది. అంటే భార్య కూడా సమర్పణ గలది. విశ్వాసురాలైన భార్య అని ఉంది బైబిల్లో. పేతురు గారి భార్య ఎవరంట? విశ్వాసురాలైన భార్య అని ఎవరు అంటున్నారు తెలుసా? పౌలు గారు. అమ్మో, పౌలు గారు స్టేట్మెంట్ ఇయటమే మహానుభావుడు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. పేతురు గారు విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టుకొని సేవ చేస్తున్నాడు.
భార్య ఎవరు? విశ్వాసురాలట, సమర్పణ కలిగినది. అంటే నువ్వు చచ్చిపోతే నీతో పాటు నేను కూడా చచ్చిపోతా. నువ్వు సేవలోనే చచ్చిపోతావుగా, నేను కూడా అందులోనే. బ్రతికితే ఆయన కోసం, చనిపోయినా ఆయన కోసం. ఏం భార్య అండి ఇది? కదండి కుటుంబం అంటే. ఇక వాళ్ళ పిల్లలు ఎట్టుంటారు? వాళ్ళు అంతే. ఎందుకు? తల్లిదండ్రులు ఏం చేయటం చూస్తారో, ఎటు వెళ్ళటం చూస్తారో అటే పిల్లలు కూడా. ఎంత బాగుంటుంది ఆ కుటుంబం. సమస్తాన్ని విడిచి ఆయనను వెంబడించారు. ఆయన ఉంటే చాలు, ఇక ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, ఆయన ఉంటే చాలు. నీవు ఉంటే నాకు చాలు వేసి ఆయన పాట పాడటం కాదు, బతుకులో చూపించు. బతుకు ఏంటండి? సమస్తమును విడిచి నిన్ను వెంబడించితిమి, మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. మాకేం దొరుకుతుందయ్యా? సమస్తమును విడిచిపెట్టి అంటే ఆయనకే ప్రథమ స్థానం. యేసుక్రీస్తు వారికి మాత్రమే ప్రథమ స్థానం. ఆయన్నే ముందు ప్రేమించేది, ముందు ఆయన్నే, ఆయన తర్వాతే ఎవరైనా. వాళ్ళే శిష్యులు. నేను నా భార్య అంతే, ఆ తీర్మానమే చేసుకున్నాను. మనకి ఏం వద్దు ఈ లోకంలో, ఈ సమాజంలో ఏం వద్దు, ఏమి ఆశించొద్దు. సేవ చేద్దాం నిస్వార్థంగా, స్వార్థం లేకుండా సేవ చేద్దాం. ప్రతిఫలాన్ని ఆశించకుండా పరిచర్య చేద్దాం. ప్రతిఫలం ఆశించని పరిచర్య. ఇక మనం తినటానికి, మనం ఉండటానికి, మనం కట్టుకోవటానికి ఆయన చూసుకుంటాడు. సమస్త జీవరాశుల కంటే మీరు శ్రేష్ఠులు, వాటన్నిటికంటే బహుశ్రేష్ఠులు. మీరు బ్రతకడానికి ఏం కావాలో అన్నీ నాకు తెలుసు అన్నాడు గనక వాటి గురించి ఆలోచించొద్దు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాం. ఆయన రాజ్యాన్ని వెతక్క 15 సంవత్సరాలు వెతికితే దొరికింది BOUI. అది ఆయన రాజ్యం. ఆ రాజ్యంలోనే నీతి దొరికింది. దేవుని వాక్యమే దేవుని నీతి. ఆ రాజ్యంలో ఆ వాక్య ప్రకారంగా సాగిపోతున్నాం. ఏమొద్దు, బ్యాలెన్స్లు ఏమొద్దు, లగేజీలు ఏమొద్దు. లగేజీ లేని ప్రయాణం బాగుంటుంది. సంపాదిస్తావు, మూట కడతావు, చస్తావు, లగేజ్ వస్తుందా? రాని లగేజీ కోసం ఎందుకు ఆరాటం, పోరాటం? అది రాదు. వచ్చేది ఒకటే, దేవుని కోసం నువ్వు బ్రతికవే నీతిగా, ఆ నీతి వస్తుంది. దేవుని కోసం నువ్వు మంచి మంచి వాక్య సంబంధమైన సత్క్రియలు చేసేవే, ఆ క్రియలు నీతో వస్తాయి. వాటిని బట్టి నీకు పరలోకం. గనక నువ్వు చచ్చిపోయినప్పుడు నీతి క్రియలు రావాలి, నీతి క్రియలు రావాలి, మంచి క్రియలు రావాలి.
అవి కాకుండా చెడ్డ క్రియలు వచ్చినాయా నరకానికే. కనుక సత్క్రియలు అను ధనాన్ని సంపాదించుకునేవాడే దైవజనుడు అంటే. క్రైస్తవుడు అంటే, క్రైస్తవుడికి భూమి మీద ఫలం లేదు. క్రైస్తవుడికి స్థలాలు పొలాలేం రావు. అపొస్తలులకు వచ్చినేంది వీళ్ళకి రావడానికి? కొత్త నిబంధనలు ఎవరికన్నా వస్తే చూపించు నాకు. మరి వీళ్ళకెట్టొస్తాయి? బోధన మార్చారు గనక సత్క్రియలు అనే ధనమే మనతో వస్తుంది. దానికోసం కష్టపడేవాడు, దానికోసం ప్రయాసపడేవాడు, దానికోసం పోరాటం కలిగి ఉండేవాడే క్రైస్తవుడంటే, దేవుని బిడ్డంటే. తను కాపాడుకుంటూ, దేవుడు తనకిచ్చినటువంటి కుటుంబాన్ని కాపాడుకుంటూ నిత్యము రక్షణ అనేటువంటి మార్గంలో, యేసు మార్గంలో నడుచువారే దేవుని పిల్లలు, క్రైస్తవులంటే. మేము వదిలిపెట్టేసేసి వచ్చేసాము, మాకేం దొరుకుతుందని అన్నప్పుడు 28 అంటాడు యేసుక్రీస్తు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. జడ్జిలు అయిపోతారు. మీరు నా పక్కన కూర్చుంటారు జడ్జిలుగా. నా నిమిత్తము అన్నదమ్ములనైనను, సమస్తాన్ని విడిచిపెట్టేటువంటి ఇదే. నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, ఇంకోచోట భార్య అని ఉంటుంది, భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. 100 రెట్లు పొందును. ఇదియుగాక, ఏమన్నాడండి? ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. గనుక నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించకండి. సమస్తమును విడిచి ఆయనను వెంబడించటం అంటే నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకండి, దేనిని ప్రేమించకండి. విడిచిపెట్టి అంటే శాశ్వతంగా వదిలేమని కాదు, ఆ టైంకి వదిలేయండి అంతే. ఆ టైంకి పక్కన పెట్టండి వాళ్ళని, ఆ టైంకి పక్కన పెట్టండి వాళ్ళని, ఆ టైంకి పక్కన పెట్టండి ఆ సమస్యని. ఆయన పని అయిపోవాలంతే, ఆయన పనికి పరిగెత్తాలంతే. ఆయన పని అయిపోయినాక మళ్ళీ రండి, మళ్ళీ వచ్చి మీ పని మీరు చేసుకోండి, మీ వాళ్ళ పని మీరు చేసుకోండి. అమ్మా పని అయిపోయింది, ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్ అనండి వచ్చి. ఇప్పుడు చెప్పమ్మా ఏంటి సంగతాను, ఇప్పుడు చెప్పనా ఏంటి సంగతాను. అది అంతేగాని అమ్మో యేసుని నమ్ముకుంటే వాళ్ళని వదిలేమంటున్నాడు, వీళ్ళని వదిలేమంటున్నాడు, అయ్యి వదిలేమంటున్నాడు, అది కాదర్రా. నాకంటే మరి ఎక్కువగా మీరు దేనిని ప్రేమించకండి. అలా ప్రేమించారా మీరు కడపటి వారైపోతారు. చెప్పాడు చివరా, మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ఇస్కరియోతు యూదా మొదటివాడు ఒకప్పుడు,
చివరికి వచ్చేసరికి ఏమయ్యాడు? కడపటి వాడైపోయాడు. కడపటి వాడైపోయాడు. బాప్తిసం ఇచ్చే యోహాను మొదటివాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పోడు లేడు. కానీ సమస్య వచ్చేసరికి విశ్వాసం సన్నగిల్లింది. శిరస్సునిచ్చిన పరలోకంలో చివరున్నాడు. శిరస్సునిచ్చిన వాడే చివరుంటే ఏమి ఇయ్యను నువ్వు ఎక్కడుంటావు? ఏమి చేయను నువ్వు ఎక్కడుంటావు? కడపటి వారిగా ఉంటారా? మొదటి వారిగా ఉంటారా? ఆలోచించి అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించు, దేవుని సేవని ప్రేమించు, నశించిపోతున్న ఆత్మల్ని ప్రేమించు, వాళ్ళ కోసం ఆస్తులు కరిగించు. ఉంటే ఆస్తులుంటే కరిగించు, ఖర్చు పెట్టు. ఈ దరిద్రపు డబ్బుని ఖర్చు పెట్టి, ఈ క్షణికమైన తుచ్చమైన దాన్ని ఖర్చు పెట్టి, విడిచిపెట్టేలే దాన్ని ఖర్చు పెట్టి స్థిరమైనటువంటి కలిమిని సంపాదించుకో. స్థిరమైన కలిమిని. అర్థమైందండి? అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి. ఈ సిరి మిమ్మల్ని అన్యాయం చేస్తుంది. ఆపత్కాలం మందు మీ ఆస్తి మీకు అక్కరకు రాదో గనక దీంతో నశించిపోతున్నటువంటి ఆత్మల్ని రక్షించటానికి స్వార్థను ప్రకటించండి. దానికి కొంచెం ఖర్చు అయింది, ఆ ఖర్చు పెట్టండి. మనసారా, మనస్ఫూర్తిగా, సనగక గొనగక. మీకు నిత్యజీవం, మీకు నిత్యజీవం, మీకు నిత్యజీవం. మీరు మొదటి వారిగానే ఉంటారు. అందులో ఏమన్నా తేడా వచ్చిందా? ఆయన సేవ చేయడానికి వెళ్ళే వాళ్ళని వెనక్కి లాగాలని చూస్తున్నారా? మీరు పోరు, ఎవరిని పోనీరు. మీరు ఎవరిని ఇవ్వనివ్వరు. అంతకుముందండి నాకు ఒక ఆయన హెల్ప్ చేయాలనుకున్నాడండి ఎగ్జామ్ రాయటానికి ఒక ఆయన నాకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తే ఆయన జడగొట్టాడండి. ఆయనకేం తక్కువ అని. ఏమండి, నీట్గా ఉండడం తప్ప అండి? నీట్గా ఉండడం మురికోళ్ళలాగా రావాలండి నేను? మురికోళ్ళలాగా వస్తే అసలు పక్కన ఉండెత్తారండి? ముక్కు మూసుకోరండి? నీట్గా ఉంటే వెనకేదో ఉందని అంచనా వేసేస్తారా? బ్యాలెన్స్ చెక్ చేసుకో, 0 బ్యాలెన్స్. ఇవ్వమంట ఫోను చూసుకోండి. అకౌంట్లో ఎంత ఉన్నాయి, ఫోన్పే, గూగుల్ పే చెప్పిద్దిగా, చెక్ చేసుకోండి. ఒక 1000 రూపాయలు ఉంటే తీసుకోండి మీరే, లేకపోతే వెయ్యండి. సోదరబాబు చేస్తున్నాడు, తెగ చేస్తున్నాడు. అర్థమైందండి? దేవుణ్ణి అడ్డుపెట్టి సంపాదించకండి. దేవుడి పేరు చెప్పి వద్దు, అక్రమం చేయొద్దు, అన్యాయం చేయొద్దు. యథార్థంగా చేస్తున్న సేవ. సమస్తాన్ని విడిచిపెట్టి మేము నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటయ్య అంటే మీకు నిత్యజీవం రా అంటాడు. కనుక ఆయన తర్వాతే, ఆయన పని తర్వాతే నెక్స్ట్ కుటుంబం. ఆయన్ని ప్రేమించు, నశించిపోతున్న ఆత్మలను ప్రేమించు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ భర్తని ప్రేమించు, నీ భర్తకు లోబడు, నీ భార్యను ప్రేమించు, ఆమెను గౌరవించు. ఇద్దరు ఒకటిగా ఉండి పిల్లల్ని దైవికమైనటువంటి మార్గంలో జాగ్రత్తగా పెంచు. మిమ్మల్ని చూసి మురిసిపోతాడు దేవుడు. శభాష్ అంటాడు ఆయన.
ఉప్పొంగిపోతాడు ఆయన. నీకోసం పరలోక రాజ్యపు ద్వారాలను తెరిచి పెడతాడండి ఆయన. మీరు చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వస్తుంటే లేచి నిలబడతాడండి ఆయన. నా పిల్లలు వచ్చేస్తున్నారు, నా కోసం బతికినోళ్ళు, నా కోసం అనేకుల్ని బతికించినోళ్ళు, నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకున్నోళ్ళు, నా కోసం త్యాగాలు చేసిన త్యాగమూర్తులు నా పిల్లలు వస్తున్నారని లేచి నిలబడతాడండి. కూర్చున్న ఆయన కూడా స్టెఫెను కోసం నిలబడ్డట్టు అదేందండి. అంత గొప్ప భాగ్యం మీకు కలగాలంటే జాగ్రత్త, ఆయన కోసం జాగ్రత్తగా బ్రతకండి. ఆయన మీకు ఇచ్చిన కుటుంబం కోసం జాగ్రత్తగా బ్రతకండి. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, జాగ్రత్తగా దేవుని పని చేయండి. సంఘంలో నమ్మకంగా ఉండండి. కుటుంబం ఇది పెద్ద కుటుంబం. మీ కుటుంబంలో నలుగురే, ఇది 40 మంది కుటుంబం. నమ్మకంగా ఉండండి. ఏ సమస్య వచ్చినా కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది. లోపలే ఉండి ఫైట్ చేయండి, బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళ్ళావా ఇక నిన్ను ఆయన లోపలికి రానేడు. నువ్వు వచ్చినా రానట్టే ఆయన దృష్టిలో. అర్థమైందా? అది ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం.